ఇది సార్ ఈ ఆపరేషన్ సింధూర్లో నిజానికి చెప్పాలంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మన ఎయిర్ ఫోర్స్ ఉందనేది అన్డినైబుల్ ట్రూ సార్. అందరూ అంటున్నది. మామూలుగా మనం చూసుకున్నట్టయితే కనుక ఎవరెవరైతే ఎయిర్ చీఫ్స్ అవుతూ వచ్చారో వాళ్ళు ప్రతిసారి వాళ్ళు ఆ పదవి వాళ్ళ బాధ్యత తీసుకున్న తర్వాత వాళ్ళు ఫస్ట్ ఆవేదన ఏంటి అంటే మేము ఎయిర్ క్రాఫ్ట్స్ని మేము పెంచాలి అని. రిటైర్ అయ్యే టైంలో వాళ్ళకి అది ఎప్పుడు ఫుల్ఫిల్ అవ్వలే, ఆ డిసప్పాయింట్మెంట్తోనే రిటైర్ అవుతూ వచ్చారు. కానీ సార్ ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఆఫర్ మనకి రష్యా నుంచి వచ్చింది. Su-57ని జాయింట్ వెంచర్కి మేము మీకు ఇస్తాము, సోర్స్ కోడ్ ఇస్తాము, మీ మిసైల్ ఇంటిగ్రేషన్ కూడా మీరు చేసుకోవచ్చు. F-35 ఆఫర్ ఉన్న టైంలో ఇది ఎలా చూడాలి? నిన్న కామర్స్ సెక్రటరీ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత భారత్ దీన్ని ఎలా పరిగణిస్తుంది? ఇది కేవలం డిఫెన్స్ దాంతోనే కాకుండా జియో పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి సార్? కామర్స్ సెక్రటరీ నువ్వు చెప్పేది యుఎస్ కామర్స్ సెక్రటరీ, మన కామర్స్ సెక్రటరీ కాదు. హోవర్డ్ లిట్విక్ అన్న ఆయన ఇచ్చిన స్టేట్మెంట్, మీరు రష్యా క్యాంప్లోకి ఎక్కువ వెళ్తున్నారు, రష్యా నుంచి ఎక్కువ కొంటున్నారు, ఇది అమెరికాకు ఇబ్బందికరమైన పరిస్థితి అని ఆయన ఒక స్టేట్మెంట్. యు ఆర్ ఇన్ అవర్ బ్యాడ్ బుక్స్ బికాస్ ఆఫ్ దట్ అనే స్టేట్మెంట్ ఇది. కరెక్ట్. వాళ్ళేమో మనకు బంగ్లాదేశ్లో కారిడోర్లు తయారు చేసుకోవచ్చు, పాకిస్తాన్కి F-16లు ఇవ్వచ్చు, వాళ్ళకి రడార్లు ఇవ్వచ్చు, అత్యాధునికమైన శస్త్రాలు ఇవ్వచ్చు, అప్పులు ఇవ్వచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ మన సార్వభౌమత్వాన్ని మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి వెళ్తే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. క్యాట్సాన్ ఒకటి పెట్టారు. క్యాట్సాన్ మీరు వేసుకోండి మాకేం పర్వాలేదని S-400 కొనుక్కున్నాం మనం. కాబట్టి వాళ్ళ వైఖరి అలాగే ఉంటుంది. ఈరోజు వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్స్ ఏది ఫుల్ఫిల్ చేశారు వాళ్ళు? చినాక్స్ ఈ రోజు దాకా డెలివరీ చేయలేదు వాళ్ళు. ఎప్పుడో పాతవి ఇచ్చారు అంతేగాని మన నెక్స్ట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇంతవరకు వాళ్ళు డెలివరీ చేయలేదు. చినాక్స్, అపాచెస్ ఏవైతే వాడికి మనం ఆర్డర్ ఇచ్చామో అవన్నీ డెలివరీలు అవ్వట్లేదు. అలాగే మనం చూస్తే కనుక F-404 ఇంజన్, మనకు తేజస్ కావాల్సిన ఇంజన్స్ ఇప్పటికే సంవత్సరంన్నర డిలే అయింది. ఏదో తూతూ మంత్రంగా ఒక ఇంజన్ మన మార్చిలో డెలివరీ చేశారు. ఈ సంవత్సరం అంతా కలిపితే 4 డెలివరీ చేస్తారట. మనకేమో 83 ఎయిర్ క్రాఫ్ట్స్ ఆల్రెడీ మనం ఆర్డర్ ఇచ్చున్నాం. మనం ఎప్పటికి రావాలి ఇంజన్స్, ఎప్పుడు డెలివరీ అవ్వాలి ఇవి? F-414 ఇంకెప్పుడు డెలివరీ చేస్తారు వాళ్ళు? MK2కి కావాలి, LCA తేజస్ MK2కి మనం 414 అడిగాం, అది ఇంకెప్పుడు డెలివరీ చేస్తారు? అంటే మీరేమో మా శక్తిని పెంచుకోవాలి, మా ప్రొటెక్షన్ కోసం, మా రక్షణ కోసం మేము ఏది చేస్తున్నామో దానికి మీరేమో కాంట్రాక్ట్ మీ దగ్గర తీసుకోవాలని చెప్తారు. కానీ మీరు ఒక్క టైంలో కూడా దాన్ని పాటించకుండా మీ ఇష్టం వచ్చినప్పుడు ఇస్తారు, లేదా మీకు మా మీద ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయంటే దాన్ని ఆపేస్తారు, దాన్ని వెపరైజ్ చేస్తారు. అలాంటప్పుడు మేము మీ మీద ఎందుకు నమ్మకం పెట్టుకోవాలి? మిమ్మల్ని ఎందుకు నమ్మాలి మేము? ఈ ప్రశ్నలు పుడతాయి కదా. ఇప్పుడు F-35 ఆఫర్ ఇచ్చారు. F-35 ఒక వైట్ ఎలిఫెంట్ లాంటిది. ఎందుకంటే స్టెల్త్ అన్నది ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనం. అఫ్కోర్స్ మేబీ మనం డిఫెన్స్ రౌండప్లో స్టెల్త్ అన్నది కాన్సెప్ట్ గురించి తర్వాత డీటెయిల్గా వెపన్ సెక్షన్లో ఎప్పుడో ఒకసారి డిస్కస్ చేద్దాం. అది స్టెల్త్కి ఏముంటుందంటే దానికి వెనకాల దాని మీద వేసేటువంటి పెయింటింగ్ కావచ్చు, దానికి ఉన్నటువంటి టైల్స్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే రడార్ సిగ్నేచర్ దొరకకుండా ఉంటాయి. కానీ అంత హీట్లో అంత ఇంటెన్స్ దీనికి వెళ్తోంది కాబట్టి అవి డ్యామేజ్ అవుతాయి. ప్రతి సార్టీ తర్వాత దాన్ని రిపేర్ చేసుకోవాలి మళ్ళీ. కాబట్టి చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. ఒక ఫెరారీ కార్ మనం సుల్తాన్ బజార్లో తీసుకెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితి? సో దానికి మెయింటెనెన్స్ చాలా విపరీతంగా ఉంటుంది. అండ్ కిల్ స్విచ్ అనేది కూడా ఈ మధ్య చాలా అయింది. ఎంత అంటే అమెరికన్ లాక్హీడ్ మార్టిన్ అనుకుంటా సార్, వాళ్ళు ట్వీటే పెట్టారు అసలు కిల్ స్విచ్ అనేది ఏమీ లేదు, ఇది ఒక ఫేక్ కాన్సెప్ట్ అని. అది చాలా తప్పది. వాళ్ళ దగ్గర కిల్ స్విచ్ అని ఉన్నది, అందరికి తెలిసిన విషయం. ఆస్ట్రేలియా వాళ్ళే ఇంకా బాగా చెప్తారు. అలాగే మనకు ఈవెన్ రఫాయిల్లో కూడాను మన సోర్స్ కోడ్ ఇవ్వలేదు, మనకు సోర్స్ కోడ్ ఫ్రాన్స్ ఇవ్వలేదు. అందుకనే మన CDS సింగపూర్లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో వాళ్ళని కూడా ఒక విధమైనటువంటి వార్నింగ్ ఇచ్చారు, మీరు సోర్స్ కోడ్ ఇవ్వకపోతే ఇబ్బందులు వస్తాయి అని చెప్పి చెప్పడం మనం చూసాం. మనం ఇప్పుడు రష్యా Su-57 మాకు సోర్స్ కోడ్తో సహా ఇస్తామని చెప్తున్నారు. Su-57కి ఇవ్వట్లేదు వాళ్ళు, Su-57E అనే కొత్త వర్షన్కి ఇస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఏదో కొంత వాళ్ళ దగ్గర అఫ్కోర్స్ ఎవరు కూడా వాళ్ళ సీక్రెట్స్ అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉండరు వాళ్ళు. గతంలో మనం కొలాబరేట్ చేసి దీన్ని చేద్దామని అనుకున్నప్పుడు మనకు 2-3 ఇబ్బందులు వచ్చినాయి. ఒకటి సోర్స్ కోడ్ ఇవ్వట్లేదు వాళ్ళు, ఎవరు ఇవ్వరు, నార్మల్గా ఇవ్వరు. కానీ మన Sukhoi 30 MKI ఏదైతే ఉందో, ఇండియన్ వర్షన్ ఏదైతే ఉందో, మోరల్లెస్ దాని సోర్స్ కోడ్ దగ్గర నుంచి అంతా మనమే తీసేసుకున్నాం. పేరుకి మాత్రమే Sukhoi, కానీ అది భారతదేశంలో తయారు చేసిన ప్రోడక్టే తయారైపోయింది. దాంట్లో పెట్టినట్టు ఉత్తమ్ రడార్లు కావచ్చు, మనకు తేజస్ ఇంటిగ్రేషన్ కావచ్చు, అన్నీ మనమే చేసేసుకున్నాం. అటువంటిది సోర్స్ కోడ్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు వాళ్ళు అప్పట్లో. 2, దాని స్టెల్త్ పెద్ద ప్రశ్న. ఎందుకంటే చాలా అత్యాధునికమైన స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్ అని రష్యా చెప్తోంది, కానీ వెస్ట్రన్ స్టాండర్డ్స్లో బహుశా అంత స్టెల్త్ లేకపోవచ్చు. అందుకనే చైనా 6th జనరేషన్ ఏదో చెప్తున్నారో నిజంగా స్టెల్తా కాదా అన్నది పెద్ద ప్రశ్న. బహుశా అది ఈవెన్ 4.5 వర్షన్ కాదా, అంతకంటే మించిన టెక్నాలజీ ఉందా లేదా అన్నది కూడా పెద్ద ప్రశ్నే చైనాకు. వాళ్ళు 6th జనరేషన్ క్లెయిమ్ చేయొచ్చు, అది వేరే విషయం. కానీ దీనిలో స్టెల్త్ కూడా మనకు వెస్ట్రన్ స్టాండర్డ్స్ అంత లేకపోవచ్చు అని ఒక రెండవది. మూడవది కాస్ట్ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంది. అది
అంత ఎక్స్పెన్సివ్గా మనం నిజంగా ఖర్చు పెట్టాలా? కానీ F-35తో చూసుకుంటే కనుక 57 నిజానికి అంత లేదు కదా సార్. సో ఇన్ ఏ వే మనకి అంటే అఫ్ కోర్స్ గవర్నమెంట్ డిఫెన్స్ వాళ్ళు ఏం చర్చిస్తున్నారో తెలియదు. బట్ F-35తో చూసుకుంటే 57 ఇస్ ఫార్ బెటర్. ఎందుకంటే మనకి చాలా మన దాంట్లోనే చేస్తున్నారు కాబట్టి మనకు కొంచెం ఉండొచ్చు కదా. అంటే ఇప్పుడు రోల్స్ రాయిస్ కావాలా మనకు, లేదా మనకు ఫరారీ కావాలా అన్నట్టు ప్రశ్న ఇది. రెండు ఎక్స్పెన్సివే. రెండిట్లో ఒకటి కొంత ఎక్కువ ఉండొచ్చు, కొంత తక్కువ ఉండొచ్చు. కాస్ట్ ఒకటే ఫ్యాక్టర్ కాదు కదా, దాంట్లో ఇంకా చాలా అంశాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఫెరారీ కొనుక్కొని హైదరాబాద్లో నడిపిస్తే దాన్ని సర్వీస్ చేసేవాడు వాడు ఉన్నాడు హైదరాబాద్లో, మళ్ళీ వాడి మీద డిపెండ్ అవ్వాలి. వాడు నాకేం చేస్తాడు, అక్కడి నుంచి ఇక్కడికి ఫ్లైట్లో రావడానికి ఆ స్పేర్ పార్ట్స్, కస్టమ్స్ డ్యూటీలు అన్నీ నా మీద వేస్తాడు. దానికి చిన్న ప్రాబ్లం వచ్చినా నేను ఖర్చు పెట్టుకోవాలి, రైట్? ఇటువంటి సమస్య. అందుకని రష్యా నుంచి మనకు చాలా ప్రోడక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి, వాళ్ళ SU ప్రోగ్రామ్ మనకు ఆల్రెడీ మనం దాని గురించి బాగా మనకు అవగాహన ఉంది కాబట్టి SU-57 తీసుకుంటే మనకు చాలా తొందరగా దాన్ని ఇంటగ్రేట్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు కొత్త టెక్నాలజీ సైడ్ వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే రష్యన్ టెక్నాలజీ ఏంటో మనం చూస్తున్నాం. అది పాత టెక్నాలజీ, అది పాత కాలపు యుద్ధాల్లో అది పనికొచ్చేది. కానీ ఇప్పుడు కొత్త న్యూ ఎమర్జింగ్ టెక్నాలజీస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి కావచ్చు, లేదా సిచ్యుయేషనల్ అవేర్నెస్ కావచ్చు, మనకు IAFF ఐడెంటిఫైయింగ్ ఫ్రెండ్ అండ్ ఫో లాంటివి కావచ్చు. ఇటువంటివి చాలా కొత్త ఎమర్జింగ్ టెక్నాలజీస్ వచ్చినప్పుడు నిజంగా మనం రష్యా మీద డిపెండ్ అవ్వగలమా, లేదా అత్యాధునికమైనటువంటి మోడర్న్ వెస్టర్న్ టెక్నాలజీ మనకు కావాలా, ఇది మనం నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఎంతకాలం మనం రష్యాతోనే ఇరుక్కుపోతాం, మనం ఆల్టర్నేట్స్ ఏమున్నాయి మనకి. అన్ఫార్చునేట్ ఏంటంటే మనం అమెరికాతో మనం ఎక్కువ వస్తువులు కొందాము అనుకుంటే కూడా వాళ్ళు డిలే చేస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి మనకు కోఆపరేషన్ సరిగ్గా రావట్లేదు. వాళ్ళు కనుక ప్రొఫెషనల్గా కమర్షియల్ కాంట్రాక్టింగ్ వాళ్ళు ఆనర్ చేసి ఉంటే మనకి ఇబ్బంది ఉండేది కాదు. కానీ వాళ్ళు కూడా జియో పాలిటిక్స్లో మనతో ఆటలు ఆడుకుంటున్నారు కాబట్టి మనకు ఆమ్కా సైడ్ వెళ్ళవలసి వచ్చింది. మన దేశంలోనే మనమే తయారు చేసుకుందాం అన్నటువంటి ఆమ్కా సైడ్ మనం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది విశ్లేషకులు అందరూ ఏం చెప్తున్నారంటే, మనము కావేరీ మీదే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెడదాం, మనము కావేరీనే డెవలప్ చేసుకుంటే. ఇప్పుడు కావేరీ ఆల్మోస్ట్ F-404 స్థాయికి వచ్చేసింది. అది అఫ్కోర్స్ ఇంకా 2-3 టెస్టింగ్స్ ఉన్నాయి. అది బహుశా 2-3 సంవత్సరాల్లో అది ఆపరేషనల్ అవ్వచ్చు. ప్రస్తుతానికి దానికి ఘాతక్ UAV మీద పెట్టేదానికి అప్రూవల్ వచ్చేసింది. మనకి రీసెంట్ టెస్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సార్ రష్యాలో అయింది కదా. రష్యాలో జరిగింది. దాంట్లో 2 టెస్టులు ఉంటాయి. ఒకటి డ్రై టెస్ట్ అంటారు, రెండవది ఆఫ్టర్ బర్న్ టెస్ట్ అంటారు. మనకు ఇంజిన్స్లో అంతా ఆల్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్ 2 ఉంటాయి. బేసిక్ థ్రస్ట్ వచ్చేసి మనది 50-60 kN మధ్యలో వచ్చింది. అది యాక్చువల్గా మనకు కావాల్సింది రమారమి 80 to 90 మధ్యలో కావాలి. మనకు కొంత షార్టేజ్ ఉంది, దాన్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మనం వెయిట్ రేషియో కూడా వెయిట్ కొంత ఎక్కువ వెయిట్ ఉంది మిగతా వాటి కంపేర్ చేస్తే. కాబట్టి ఆ వెయిట్ తగ్గించాల్సిన అవసరం ఉంది. దానికి మిధాని, హైదరాబాద్లో ఉన్న మిధాని దాని మీద వర్క్ చేస్తోంది. ఎటువంటి అలాయిస్ వేస్తే కనుక తగ్గుతుంది అని. అది ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది. అది ఆఫ్టర్ బర్నర్ థ్రస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకువెళ్ళేటువంటి నెక్స్ట్ ఇంజిన్ ఏదైతే ఉంటుందో అది రమారమి మనకి ఇంకొక 15-20 kN పెంచేటువంటి దిశగా ప్రయత్నం జరగాలి. కాబట్టి అది ప్రస్తుతానికి మనకు తేజస్ని పవర్ చేసేంత శక్తి దానికి లేదు. కానీ F-404 కూడా వాళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళు 90-95 kN వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. కానీ అది కూడా 88-87 ఆ రేంజ్లోనే మనకు వస్తుంది పర్ఫార్మెన్స్. ఇది కూడా ఆల్మోస్ట్ కావేరీ ఆ స్థాయికి వచ్చేటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. అది బహుశా 1-2 సంవత్సరాల్లో అది అచీవ్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకనే చాలామంది విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే దీని మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేద్దాం, కావేరీ మీద చేసి దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్దాం. అలాగే ఆల్టర్నేట్స్ ఏమున్నాయో చూద్దాం. మనం ఇంతవరకు మనకు ఆమ్కా వచ్చి మనకు కావేరీ దాన్ని ఫిట్ చేయడానికి బహుశా ఇంకో దశకం పట్టచ్చు, 10 సంవత్సరాలు పట్టచ్చు. 10 సంవత్సరాల వరకు మన పరిస్థితి ఏంటి? ఈ సంవత్సరం చివరి లోపల వాడు J-35 చైనా పాకిస్తాన్కి ఇస్తోంది, 2 స్క్వాడ్రన్లు ఇస్తోంది. మరి వాడు అటువంటి స్క్వాడ్రన్స్ వచ్చినప్పుడు దాని స్టెల్త్ వీక్గా ఉన్నా కానీ కూడా మన దగ్గర ఉన్నటువంటి రఫైల్ కంటే ఇది ఇంకా నెక్స్ట్ లెవెల్ అయినా ఉంటుంది కదా. అది ఆన్ లైటర్ నోట్ ఆపరేషన్ సింధూర్ మళ్ళీ అప్పుడు స్టార్ట్ చేసి ఎయిర్ బేస్లను ఏం చేస్తారు. కానీ వాడికి టెక్నికల్లీ సుపీరియారిటీ వస్తుంది, ఎయిర్ సుపీరియారిటీ వస్తుంది. వాడికి ఎయిర్ సుపీరియారిటీ ఉండకూడదు. ఈ ప్రాంతంలో ఎయిర్ సుపీరియారిటీ మనకే ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ చైనాకు కూడా ఎయిర్ సుపీరియారిటీ లేదు భారతదేశం మీద. ఎందుకంటే మనం ఏ ఏరియాలో చైనా అధీనంలో ఉన్నటువంటి ప్రాంతాలు దేంతో మనం యుద్ధం చేస్తామో అక్కడ వాళ్ళు చైనా చాలా వీక్గా ఉంది. ఎందుకంటే అది టిబెటన్ ప్లాటోలో ఆక్సిజన్ తక్కువ, వాళ్ళకు ఉన్నటువంటి ఇంజిన్స్ అనేది అండర్ పవర్డ్. అవి అక్కడ ఉన్న తక్కువ ఆక్సిజన్ తోటి టేక్ ఆఫ్ అయ్యి పెద్ద అస్త్రాలు తీసుకొని ఎక్కువ ఫ్యూల్ తీసుకొని వెళ్ళగలిగిన కెపాసిటీ వాటికి లేవు. సరే పల్ల ప్రాంతాల్లో వాళ్ళు కొరియాకి అగేన్స్ట్గానో, జపాన్కి అగేన్స్ట్గానో, ఫిలిప్పైన్స్, టైవాన్కి అగేన్స్ట్గా వాళ్ళకి శక్తి చాలా ఉంది. అది చాలా పెట్టుకున్నారు వాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు వీక్ అయిపోతారు.
కాబట్టి ఈ మన భారత సబ్ కాంటినెంట్లో మాత్రం ఎయిర్ సుపీరియారిటీ మనకే ఉంది. వీళ్ళు J-35 వాళ్ళకి ఇచ్చారంటే ఎయిర్ సుపీరియారిటీ మనకు తగ్గిపోతుంది. కాబట్టి చాలామంది విశ్లేషకులు అందరూ ఏం చెప్తున్నారంటే, మనకు ఫర్ ఇన్స్టెన్స్ ఎయిర్ మార్షల్ రిటైర్ సంజీవ్ కపూర్ గారు ఆయన చెప్పారు, టెంపరీగా మీరు F-57లో తీసుకోండి, మీరు దాని షార్ట్ కమింగ్స్ ఉండొచ్చు, ఏదైనా పర్వాలేదు, ముందర బ్రిడ్జ్ చేయండి, ఇంత లోపల మీరు కావేరీని ఆమ్కాని డెవలప్ చేసుకోండి, అది 10-15 సంవత్సరాలు పడుతుంది, మీకు 2035కో ఎప్పటికో మీకు అన్నీ వస్తాయి, అంతవరకు మన పరిస్థితి ఏంటి, ఆల్టర్నేట్ ఉండాలి కాబట్టి తీసుకోండి అని చెప్తున్నారు. సో ఇప్పుడు F-35 తీసుకోమని వాళ్ళు ప్రెషర్ పెట్టబోతున్నారు అమెరికా. ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ ఆఫర్ ఇచ్చారు, ఇప్పుడు బహుశా దాని మీద మన మీద ప్రెషర్ రాబోతుంది. కాబట్టి దానిని కూడా మనం తీసుకునేటువంటి ప్రయత్నం చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు, తీసుకోకపోవచ్చు. ఇదే టైంలో ప్యారలల్ గా S-500 ఆప్షన్ కూడా రష్యా మనకి ఇచ్చింది. మనం చూసాం S-400 ఎంత రిమార్కబుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందో. సో నిజానికి చెప్పాలంటే ఇప్పుడు ఇండియా చాలా టైట్ రోప్ నిజంగానే నడుస్తున్నట్టు అనిపిస్తుంది. అమెరికాని రష్యాని అబాండన్ చేయలేరు, అమెరికా కోపం తెప్పిలేరు, ఒక పక్కన ఇవన్నీ నడుస్తున్నాయి. సో చూద్దాం. అంటే అమెరికా మనకు రిలయబుల్ పార్ట్నర్గా మనకు ఇంతవరకు అటువంటి భరోసా ఇవ్వలేకపోయింది. కరెక్ట్. కాబట్టి బాల్ ఇస్ ఇన్ అమెరికా స్కోర్. అమెరికా మనకు నిజంగా F-404 ఇంజన్లు, 414 ఇంజన్లు నిజంగా ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసి సమయానికి మనకు కావాల్సినన్ని సంఖ్యలో వాళ్ళు ఇవ్వగలిగితే అప్పుడు వాళ్ళని నమ్మేటువంటి పరిస్థితి. లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఆర్ సార్, ఇది నిజానికి ఇండియా కూడా ఇప్పుడు ఇది అడ్వాంటేజ్గా తీసుకుని మనం తీసుకోకుండా ఉండడానికి అమెరికాని మీరు కనుక ఇవ్వకపోతే ఇది ఉంది మాకు అని ఏమన్నా నెగోషియేషన్స్ చేసే అవకాశం ఉందా? ఇనవే బెదిరించడం. కరెక్ట్. మనం అన్ని ఆల్టర్నేట్స్ పెట్టుకున్నాం. జపాన్ ఆఫర్ ఇచ్చింది మనకి, ఇంజన్ ఆఫర్ ఇచ్చింది మనకి. అవును. సఫ్రాన్ ఇక్కడ భారతదేశంలో తయారు చేస్తామని చెప్తున్నారు. అలాగే మనకు కావేరీ ఉంది. అన్ని మల్టిపుల్ ఆప్షన్స్ పెట్టాం. అందుకనే మనం ఆమ్కా మనం రిక్వెస్ట్ రిలీజ్ చేసినప్పుడు మనం హెచ్ఏఎల్కి ఇవ్వలేదు. అది అవును, ప్రైవేట్ ప్లేయర్స్ కూడా ఎవరైనా రావచ్చు, కన్సార్టియం రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఒకటే కండిషన్, దే షుడ్ బి ఇన్ ఇండియన్ కంపెనీ. భారతదేశంలో రిజిస్టర్ అయిన కంపెనీయే, భారత ఓన్డ్ కంపెనీ అయితేనే దీనికి బిడ్ చేయొచ్చు అని చెప్పాం మనం. వాళ్ళు కొలాబరేషన్ పెట్టుకోవచ్చు, సఫ్రాన్తో పెట్టుకోవచ్చు, ఇంకెవరితో పెట్టుకోవచ్చు. సరే, మనకైతే ఇంతవరకు రోల్స్ రాయ్స్తో పెద్ద మనకు మంచి అభిప్రాయం లేదు మనకు. రేపటి రోజు రోల్స్ రాయ్స్ ఏమైనా పెద్ద ఆఫర్ ఇవ్వచ్చు, మనకు తెలియదు. వీళ్ళకి కన్సార్టియంకి ఇవ్వచ్చు. కాబట్టి మనం కంప్లీట్గా ఓపెన్ పెట్టుకుందాం. Su-57 ఒక స్టాప్ గ్యాప్గా తీసుకోండి అని కొంతమంది రికమెండ్ చేస్తున్నారు. కొంతమంది కావేరీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి చేయండి అంటున్నారు. కాబట్టి భారత ప్రభుత్వం చాలా ఒక విధమైనటువంటి సందిగ్ధ పరిస్థితిలో ఉంది. F-35 మాత్రం ఎవరు మాట్లాడట్లేదు, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ తీసుకోవచ్చు. నేను దాన్ని కూడా రూల్ అవుట్ చేయట్లేదు. అమెరికన్ F-35 కూడా మనం డిస్కషన్స్ చేయొచ్చు. డిస్కషన్స్ చేసి, డిస్కషన్స్ కూడా 5-6 ఏళ్ళు పడుతుంది, ఒక పట్టణం తేలేటువంటి కావు. టెక్నికల్ స్పెసిఫికేషన్స్, కాస్ట్ పారామీటర్స్, దాని టెక్నాలజీ మనకి ఏమి ఇస్తారు, కిల్ స్విచ్లు, ఇవన్నీ డిస్కషన్స్ ఉంటాయి. డిస్కషన్లు పెట్టి ఫైనల్గా మాకు కుదరలేదని చెప్పి మనం రిజెక్ట్ చేయొచ్చు. అంతలోపల డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోవచ్చు, ఇంకెవరో రావచ్చు. కాబట్టి ఈ కొంత స్ట్రాటజీగా మనం ఇటువంటి చేయొచ్చు. కానీ మనకు ఒక గ్యాప్ అన్నది ఉన్నది తప్పకుండా. అందుకనే మనకు ఎయిర్ చీఫ్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆయన ఏం చెప్పారు, ప్రాణ్ జాయ పర్ వచన్ నా జాయే అని చెప్పారు. ఇది మనకు నానుడు ఉంది. కానీ మాకు ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ కూడా సమయానికి మాకు ఇచ్చిన పాపాన పోలేదు ఎవరు కూడాను. ఇన్ఫ్యాక్ట్ సంతకం పెట్టేటప్పుడు మాకు తెలుసు ఇవి రావు అని తెలుసు, అటువంటి పరిస్థితి మాది. కాబట్టి మరి ఈ పరిస్థితిలో ఉన్నామని చెప్పి అందరూ చెప్తున్నారు. అంతేకాదు, మనకు అటువంటి పరిస్థితులు, అటువంటి ఛాలెంజెస్ ఈవెన్ సబ్మరీన్కి సంబంధించి కావచ్చు, నేవీకి సంబంధించి కావచ్చు, వీటికి కూడా ఉన్నాయి. ఆ P-75 అయితే డ్రాగ్ అవుతూనే ఉంది. ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ 15-27 సంవత్సరాల నుంచి నడుస్తుంది అది. కాబట్టి ఇవన్నీ కూడాను మనకు గత ప్రభుత్వాలు వీటిని విస్మరించి ఓన్లీ కొనుగోళ్లు చేసేటువంటి ఒక కల్చర్ తీసుకురావడంతో మన దేశంలో R&D, మన దేశంలో ప్రోడక్ట్స్ తయారు చేయడం అనేది, ఈ సప్లై చైన్లో భాగంగా ఉండడం అనేది ఇవన్నీ జరగలేదు. దాంతో దెబ్బతిన్నాం, గణనీయంగా దెబ్బతిన్నాం. సరే, గత 5-6 సంవత్సరాలు, ఎస్పెషల్లీ 5-6 సంవత్సరాలు గల్వాన్ తర్వాత మనం చాలా పుంజుకున్నాం మనం. కానీ ఒక 3-4 దశకాలు వెనకబడి ఉన్నాం. చైనా మనకంటే ఒక 30 years ముందర అహెడ్ వెళ్ళిపోయింది. కాబట్టి దీన్ని క్యాచప్ చేయాలంటే మనం చాలా కష్టం. కంప్లీట్గా భారతదేశంలోనే తయారు చేసుకునే టెక్నాలజీ కావాలా, కొలాబరేషన్స్ పెట్టుకోవాలా, కొలాబరేషన్ కూడా ఎవరి దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే ఒక్క కంపెనీ టు కంపెనీ కొలాబరేషన్ కాదు ఇది, ఆ దేశంతో మనకు జియో స్ట్రాటజిక్ ఇష్యూస్ ఉంటాయి. మనం ఎప్పుడు G2G ఉంటాయి, గవర్నమెంట్. అది మోదీ ప్రభుత్వం వచ్చాక చేసింది. అంతకు ముందర G2G లేదు. అది కంపెనీ టు కంపెనీ ఉండేది, మధ్యలో మధ్యవర్తులు ఉండేవారు, వాళ్ళు పైసలు తినేసేవాళ్ళు, గోటాలలో బోఫార్స్ నుంచి అన్ని చూసాం మనం, అవన్నీ ఉండేవి. కాబట్టి ఈ పరిస్థితులలో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత భారత ప్రభుత్వానికి ఉంది. బహుశా వాళ్ళు ఇవన్నీ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ F-35 కావచ్చు, లేదా మనకు Su-57 కావచ్చు, రెండింటిని కూడా వాళ్ళు చర్చల్లో ముంచుతారు. అలాగే ఈ ఇంజన్ సప్లయర్స్ అందరినీ కూడా మనం ఎవరిని కూడా వద్దనం, అందరినీ తీసుకుంటాం, మనం అందరితో కూడా మాట్లాడడం మొదలు పెడతాం. ప్యారలల్గా కావేరీ ఆమ్కా కూడా నడుస్తుంది. ఇది స్ట్రాటజీ ఉండబోతుంది. ఎందుకంటే
ఒకరి సైడ్ వెళ్ళారంటే వాళ్ళు మనం బ్లాక్మెయిల్ చేసే పరిస్థితులు, ఒకరి దగ్గర కాకుండా ఇంకో దగ్గర వెళ్ళామంటే కనుక ఇతనికి ఇంట్రెస్ట్ పోవచ్చు. కాబట్టి అందరినీ ఇంట్రెస్ట్లో ఉంచి అల్టిమేట్గా మన ఎక్విప్మెంట్ మనం తీసుకోవాలి. అంతవరకు 15 సంవత్సరాలు బ్రిడ్జ్ గ్యాప్ మనం ఏదో చూసుకోవాలి. ఆ దిశగా నిర్ణయాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. ట్రూ సార్, నిజంగానే. కానీ ఇక్కడ ఫైనల్లీ సార్ దీని గురించి ఒక రకంగా కన్క్లూడ్ చేయాలి అంటే అమెరికా నీడ్స్ ఎ బిగ్ విన్. ఎందుకంటే వాళ్ళు F-18 కానివ్వండి, F-35 హూతీస్ చేతిలో ఎలా హ్యూమిలియేట్ అయ్యారో చూసాం. సో వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ కంట్రీ కనుక తీసుకుంటే దానికి మళ్ళీ మార్కెట్లో పేరు వస్తుంది. రష్యా కరెంట్లో ఎకనామికల్లీ చూసాము, వాళ్ళకు కూడా ఎయిర్ ఫోర్స్ ఎలా అయిందో. దే నీడ్ మనీ. ఇండియాకి కనుక వాళ్ళు Su-57 చేస్తే వాళ్ళకి అది ఎకనామికల్లీ హెల్ప్ అవుతుంది, వాళ్ళది మళ్ళీ పోయిన పేరు మళ్ళీ వస్తుంది. ఇండియాకి ఏదొచ్చినా సరే ఇండియాకి కరెంట్లీ ఎట్ ద టైమ్ బీయింగ్ ఇండియా రన్ అవుతుంది. సో 3 countries 3 different సిచ్యువేషన్స్. ఇంట్రెస్టింగ్ సినారియో, చూడాలి సార్ ఏమవుతుందో. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత టెక్నాలజీ వాళ్ళు కోరుకుంటున్నారు. అమెరికన్ థింక్ ట్యాంక్ ఈరోజు ఏమంటుందంటే వీళ్ళ ఆపరేషన్స్ ఎందుకు ఇంత సక్సెస్ఫుల్ అయ్యాయి, దీన్ని మనం స్టడీ చేయాలి. బహుశా దాన్ని మళ్ళీ అమెరికన్ థియేటర్లో మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఎంత సక్సెస్ఫుల్గా వీళ్ళు కొట్టగలిగారు, ఎంత సక్సెస్ఫుల్గా వీళ్ళు డిఫెండ్ చేసుకోగలిగారు. మినిమం కొలేటరల్ డ్యామేజ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. కాబట్టి దీన్ని స్టడీ చేయాలని అమెరికా కూడా అనుకుంటుంది. ఈరోజు రష్యన్ ఎక్విప్మెంట్ని రష్యా కంటే అద్భుతంగా మనం వాడగలిగాం. ట్రూ సార్. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఈ యొక్క ఇన్ని మల్టిపుల్ పిల్లర్ సినారియోలో భారతదేశం ఒక అద్భుతమైన శక్తిగా ఎదిగింది. ఒకటి మన హోమ్ గ్రోన్ టెక్నాలజీస్, 2 ఇంటగ్రేటింగ్ మల్టిపుల్ టెక్నాలజీస్, 4 మనకు ఈ థియేటరైజేషన్ అన్నది హౌ టెక్నాలజీ విల్ టేక్ ఓవర్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇంటగ్రేటెడ్ ఎయిర్ కంబాట్ కంట్రోల్ సిస్టమ్ ఏదైతే మనకు ఉన్నదో అవి కావచ్చు, కవచ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంటగ్రేషన్ టెక్నాలజీ, ఇంటగ్రేషన్ కెపాసిటీ భారతదేశంలో అన్నది ఇప్పుడు అందరూ కూడా దాన్ని ఫోకస్ పెట్టబోతున్నారు. సో మనం కూడా ఒక పిల్లర్గా ఎదుగుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.